ఇచ్చొచ్చావా? వెళ్ళిందందుకేగా, ఇవ్వకుండా ఎందుకొస్తాను? క్యూలో వెళ్ళివ్వడం నీకు చిన్నతనం అనిపించిందా? అయ్యో అదేం కాదండి, నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నా. దేని గురించి? మనుషులకి ఎందుకింత ఆశ అని. ఏ ఎవరి గురించి స్వర్ణ నువ్వనేది? నాకు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి అంటున్నాను. మీరు తప్పుగా ఏమనుకోవద్దు. సీతామహాలక్ష్మి అని ఒక ఆవిడొచ్చింది. శని మంత్రాలు, పెద్ద నష్టజాతకురాలు, పైగా దరిద్రురాలు. సరిపోయింది, తనొచ్చిందా? పసర్లే వికటించాయి. ఈ పని చేద్దామని ఎలా వచ్చింది? అందుకే కదా నేను బాధపడేది. పేరు ప్రఖ్యాతల గల కోటలో అడుగుపెట్టింది. నేను చెప్పేదేంటంటే, మనం అదృష్టవంతులు అయితే ఎవరి దురదృష్టాలు మనల్ని ఏం చెయ్యవు. అయినా ఈ జాతకాలు అవి నేను నమ్మను. కష్టపడగలిగేవారు ఎప్పుడూ నష్టపోరు. ఎవరి కష్ట ఫలితం వాళ్ళు పొంది తీరుతారు. అంతేలే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మరి మేం బయలుదేరతాం. మంచిది. పద. ఒట్టి చాదస్తపు మనిషిలా ఉంది. అదంతేలే, కాని మనవసరం కదా, ఓపిక పట్టక తప్పదు. ఓపిక పట్టిన ఫలితం ఉంటుందా? చూద్దాం. అయినా మనకన్నా పెట్టుబడి పెట్టగలిగే సరుకులా అక్కడెవ్వరూ కనిపించలేదు. అదైతే కరెక్ట్. పెద్ద సౌండ్ పార్టీ ఎవరు వచ్చినట్లేదు. పదండి. పద. అయ్యో, ఒళ్ళు ఇంకా కాలుతుంది. సాకేత్, సంధ్యని డాక్టర్కి చూపించి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే వదినా. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఆహా, ఇంత జ్వరంతో ఎలా ఒంటరిగా పంపిస్తాం? సాటి మనిషికి సాయపడలేనప్పుడు మనం మనుషులవని ఎలా అనిపించుకుంటాం? దారిలో ఏదైనా అయితే ఎలా? మేము శ్రమ అనుకునే వాళ్ళం కాదు. తీయగా మాట్లాడి పోటీ నుంచి తప్పించే ప్రయత్నం ఏదో చేస్తుంది. అది కాదండి, ఇలా పరిచయం అయ్యాలా? పరిచయం కాకపోయినా మీ పరిస్థితి తెలిసాక నాకు ఒంటరిగా పంపించడానికి మనసు ఒప్పట్లేదు. తను ఒక్కతే సాకేత్తో వెళ్ళడానికి మొహమాట పడుతున్నట్టుంది. సీత, నువ్వు కూడా తనకు తోడుగా వెళ్ళు. అలాంటిదేం లేదండి. ఇది పెద్ద కిలాడిలా ఉందే. ఆడోళ్లకు ఆడోళ్ల తోడు అవసరం. ఈయనో మహానుభావుడు, ఆవిడో మదర్ తెరీసా. సరే పద సంధ్య, నేను కూడా వస్తాను. రా సాకేత్. పదవదినా. వస్తాను రఘు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.